వాస్తు లేకుండా ఇంటి నిర్మాణం జరగదు. ఏ కట్టడమైనా వాస్తును అనుసరించి కడతారు. అయినా దోషాలు అనిపిస్తున్నాయి. చాలామంది భారీగా మార్పులు చేస్తూ చాలా భారీగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎన్నడూ లేనంతగా సమస్యలు ముసురుకుంటూ ఉంటాయి. డబ్బు చేతిలో నిలవదు, సహాయం అందదు, వ్యతిరేక శక్తి ఇంట్లో ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాస్తు దోషాలను తెలుసుకొని చిన్న చిన్న మార్పులు లేదంటే కొన్ని రకాల చిత్రపటాలను ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఖర్చు లేకుండా ఆదా అవుతుందని చెప్తుంటారు వాస్తు నిపుణులు. కమలాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. కమలం చిత్రపటం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. ప్రతికూల శక్తి పారిపోతుంది. దీన్ని తూర్పు దిశలో ఉంచాలి. ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఉండే బుద్ధుడి చిత్రపటం పెట్టుకోవాలి. తూర్పు దిశగా లేదంటే ఈశాన్యం దిశగా పెట్టుకోవాలి. బుద్ధుణ్ణి చూడగానే మనసులోని అలజడి మాయమైపోతుంది. జారే జలపాతం అలజడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రపటం ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈశాన్యంలో పెడితే ఆర్థికంగా మంచి వృద్ధి ఉంటుంది. కొండలున్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి. మనిషి జీవితంలో పైకి చేరుకునేందుకు వేసే ప్రతి అడుగు ఎంతో కష్టంగా ఉంటుంది. పైకి చేరుకున్న తర్వాత పొందే ఆనందం వేరు. కష్టాలనే కొండను ఖచ్చితంగా ఎక్కాలి. దాన్ని నైరుతి దిశలో ఉంచితే బాగా కలిసి వస్తుంది. గోడలకు మంచి చిత్రపటాలు పెట్టుకోవాలి. దక్షిణం దిశగా పరిగెత్తే గుర్రాలను చిత్రపటాన్ని పెట్టుకోవాలి. దీన్ని దక్షిణ దిశగా పెడితే కెరియర్ ఊపందుకుంటుంది. పురివిప్పిన నెమలి చిత్రపటం ఉండాలి. ఇది దక్షిణ దిశలో ఉంటే ఆదాయం పెరుగుతుంది. నెమలి వల్ల అదృష్టం కలిసి వస్తుంది.